వరంగల్ జిల్లాలో వెంకటరామయ్య గారి తాలూకా మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా జరిగాయి. హంటర్ రోడ్లోని మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఈ కార్యక్రమాన్ని మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య ఈ మూవీ ప్రమోషన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, ప్రొఫెసర్లు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. మూవీ ట్రైలర్, పాటలను విడుదల చేశారు. ఒక సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పిల్లల ఆశల గురించి ఒక తండ్రి తపన పడే మెసేజ్ ఈ సినిమాలో ఉంటుందని ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. అలాగే కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని నిర్మాత కోమలి కోరారు. వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది. అందరి భుజాన మీద వేసుకొని ఇవాళ మాస్టర్జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడతాడో ఈ ట్రయల్ రన్లే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరించుతూ వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ పక్క వీధిలో కానీ వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మన బాధ్యత. వీలైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళు ఒక మంచి 4 మాటలు ఈ మూవీ గురించి చెప్పి ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తూ వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్ తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. నేను చేసిన